సో లక్కీగా మా ఇంటి పక్కనే ద్వారకి అంకుల్ ఉండేవాళ్ళు. నా 15 ఇయర్స్ అప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయి వచ్చాను. 14 కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ నాకు. డాన్స్ రాజే డాన్స్ అని వాళ్ళు కన్నడ మూవీ చేస్తున్నారు. లీలావతి గారి అబ్బాయి అనమాట. ఈ అమ్మాయి ఎవరు బాగుంది బొద్దుగా ఆ పిల్ల అని అంటే నాకు అసలు కన్నడ రాదు, తమిళ్ రాదు, ఏమి రాదు. సో ద్వారకి అంకుల్ తీసుకెళ్ళి ఆయనే అసలు నాకు దివ్య అని పేరు పెట్టింది ఆయనేనండి. అవును, ఉషారాణి ఉషావాణి నా మీ పేరు ఉషావాణి, ఫస్ట్ ఉషావాణి మార్చారు. అంటే అసలు పేరు అయితే నాగ ఉషావాణి. మా నానమ్మ గారి పేరు నాగ. అది నాగ మరి మొరటగా ఉందని కట్ చేసి ఉషావాణి అని. తర్వాత ఆయన దివ్య అని ద్వారకేష్ గారు పెట్టారు. సో మమ్మీకి వాణి అనే పేరంటే ఇష్టం. సో వాణి అంటే అమ్మ ఇంట్లో అందరూ వాణి తల్లి అంటారు. నా సన్నిహితులు నాకు ఆప్తులు అనే వాళ్ళందరూ వాణినే. సో బయట వాళ్ళు మాత్రం దివ్య గారు అని అంటారు. సో అమ్మకి వాణి అనే పేరు ఎక్కడ మరుగుపడిపోతుంది అని చెప్పని దివ్యవాణి అని పెట్టారు. డిఫరెంట్గా అది అలా కలిసి వచ్చింది వాక్ని. ఇది ఇప్పుడు అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఆ పేరు వాణి అనేది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహానటి చేశారు కదా. సో అవి ఏమన్నా మీరు రికలెక్ట్ చేసుకున్నారా ఎప్పుడన్నా ఆ కాలం సంఘటనలు అవన్నీ మాట్లాడలేదండి? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆయన ఒక పెద్దరికంతో చాలా ప్రేమపూర్వకంగా లైక్ అవేమి ఆయన లేకుండా మంచి ఆర్టిస్ట్వి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామమ్మా దివ్య అని. మాది అదేంటో మరి జాతకం ఏమో తెలియదు కానీ ఆయనతో 3 సినిమాలు హ్యాట్రిక్ అండి నాకు. ఎదురింటి 3, పక్కింటి పెళ్ళాం, 2 పెళ్ళాల ముద్దుల పోలీసు అండ్ పెళ్లి పుస్తకం. ఆ తర్వాత మహానటి, దాంట్లో ఆయన నాకు బావగారిగా చేశారు. సో మంచి హిట్ కొట్టడం అంటే ఉంటాయి కదండి వాళ్ళ. ఇప్పుడు ఒక అమ్మాయి ఒకలాగా ఉందంటే ఇంకొక అమ్మాయి కూడా అలానే ఉండాలి అని అనుకుంటారు. ఏంటి ఆమెకన్నా ఈయన దగ్గర పెద్ద ఇదా, మా క్యారెక్టర్లో సత్తు ఉంది, క్యారెక్టర్ లేకుండా అనేక మంది అవకాశాల కోసం ఎగబడుతున్నారు, చేస్తున్నారు, తీసి పక్కన పడేసి ఇంకొక ఆమెను పెట్టండి అని టైప్లో ఉంటారు జనరల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకే కూడాను. సో టాలెంట్ అనే దాన్ని ఒక్క వరకే స్టాప్ చేయగలరండి, ఒక్క లెక్క వరకే స్టాప్ చేయగలరు. లైక్ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, మేము అప్పుడు తుఫాన్ ఒకటి వచ్చిందండి 92-93 ఐ థింక్. వచ్చినప్పుడు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, శ్రీదేవి అందరూ కలిసి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి నాటకాలు అవి చేశారనమాట. దానికి టికెట్స్ పెట్టారు. దాంట్లో కోడి రామకృష్ణ గారి టీంలో నేను చేశానండి ఒక స్కిట్ మేము చేసాం. చిరంజీవి గారిది వేయలేదు, శ్రీదేవి గారిది. అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది, టీవీలు ఇవన్నీ కూడా అంత లేవు. సో దాంట్లో ఎస్పెషల్లీ న్యూస్లో 10 సార్లు నేను చేసిందే చూపించారనమాట. అంటే అది స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా అంత జీవం ఉట్టిపడేటట్టు చేసాం. అంటే వాళ్ళందరూ అప్పటికైనా నాతో జగదేకి వీరుడు, అతిలోక సుందరి, నాది పెళ్లి పుస్తకం అప్పుడే రిలీజ్ అయ్యి ఉంది. వాళ్ళందరివి చెప్పలేదన్నమాట. సో టాలెంట్ అనేది ఎక్కడుందంటే మీడియా కానీ ప్రజలు కానీ దానికి ఎప్పుడు కనెక్టివ్ అవుతారండి. అదే నన్ను బ్రతికించింది, అదే నన్ను నడిపించింది, అదే నన్ను నిలబెట్టింది, ఏ ఫీల్డ్ అయినా కూడా. సో ఇప్పుడు ఒక అమ్మాయి చేసినట్టుగా ఇంకో అమ్మాయి చేయదు. ఒక అమ్మాయి బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, ఏదైనా ఇంకొకరితో మ్యాచ్ చేయడానికి లేదు. బట్ ఇండస్ట్రీలో మిగతా ఏ ఫీల్డ్స్లో ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో అయితే ఆమెకి బాగా ఈగో, పొగరెక్కువ, తలబిరుసు ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి కదా. అలా స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఎస్ అండి. అలాంటి పేరు దివ్యవాణికి ఉంది కదా. చాలా మంది అమ్మాయికి పొగరు ఎక్కువ అండి అనేవాళ్ళు, తర్వాత ఎవరికి మర్యాద ఇవ్వదండి అని అనేవాళ్ళు. ఏం చేస్తామండి, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తల బంధం మనం చూసుకున్నా కూడా భార్య కష్టపడి పనిచేసి సిన్సియర్గా ఉందంటే చేయలేని మగవాడు ఫస్ట్ చేసే నిందేంటో తెలుసా అండి? క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఎంతోమంది నేను గమనించానండి. ఎంత మనం ఒక నిప్పులాగా వెళ్తున్నా కూడాను సో ఎందుకంటే వాళ్ళ చేతగానితనాన్ని ఒప్పుకోలేరు. సో ఏదో ఒక విధంగా ఒక నింద వేసినప్పుడు మనకన్నా పైకి పోకుండా ఉండటానికి అనేది దించుతారు. సో అలానే ఇండస్ట్రీలో కూడా దివ్యవాణి ఎందుకు మాట్లాడలేదు, దివ్యవాణి ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందనేది ఓపెన్గా రానివ్వరు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో అంటారు చూసారా, గుడ్డలు కాల్చి నిందలు వేస్తారని. అలాంటి నిందలే కానీ రియల్లీ నాకు మంచిగా ఉన్నారని అంటే వాళ్ళకి నేను కాళ్ళ పట్టుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే చేయటానికి కూడా నేను సిద్ధురాలనండి. తేడా వచ్చిందంటే మాత్రం అక్కడ ఎవరున్నా కూడా ఐ డోంట్ కేర్. నా స్వభావం అది. అందులో నా తప్పు లేకుండా నా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటి మాట్లాడారంటే దానిని క్లియర్ చేసే వరకు నాకు నిద్ర రాదు. సో పరిస్థితులను బట్టి కొన్ని అక్కడ మనం నిందలు వేయించుకోవాల్సి వచ్చింది, అంతేగాని
స్వతహాగా నేనైతే అది కాదండి. ఇంకెంతకంటే ఏం చేస్తావండి, మాట్లాడితే మాట్లాడతాం, నమస్కారం అంటే నమస్కారం పెడతా. నీ నోటి దోల కోసం నువ్వు వాడే చెత్త మాటల్ని నేను పడాల్సిన అవసరం నాకేంటి? మా స్థానంలో నీ పెళ్ళాం ఉంటే, మా స్థానంలో నీ చెల్లెలు ఉంటే, మా స్థానంలో నీ ఇంటి ఆడపడుచుంటే నువ్వు అలానే మాట్లాడతావా? కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మగవాళ్ళు అనే వాళ్ళకు కూడా. ఎంత ఆర్టిస్టులు అయితే మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళకి కొన్ని సభ్యత సమాజము. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. నాతో వర్క్ చేసిన ఒక పెద్ద డైరెక్టరు, ఆయన వయసు ఇప్పటికీ చాలా పెద్ద వయసు. మాట్లాడుతూ నేను చేసిన సినిమాను పెట్టి మా మొదటి పెళ్ళాం అనేసారు గబక్కన. ఆయన ఏ దృష్టితో అన్నారో నాకు తెలియదు, కానీ ఆయన నేను 4-5 సినిమాలు చూసాను. బట్ నాకు ఒక్క నిమిషం ఐ విల్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను డివోషనల్గా యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నాను, పొలిటీషియన్గా ఉన్నాను, నా పెళ్ళికి వచ్చిన నా 2 పిల్లలు ఉన్నారు. అండ్ ఇప్పుడు మీడియా ప్రతిదీ అసలు ఏదొచ్చినా కూడా పెద్ద బ్లాస్ట్ చేసి దానికి క్యాప్షన్సే డిఫరెంట్గా ఉంటాయి. ఆ క్యాప్షన్స్ చూస్తేనే ఒక్కొక్కసారి మా స్థాయి ఆకాశంలో ఉన్నది నేలకు పడిపోయిందా అనేంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉంటేనే ప్రజలు చదవడానికి ఇష్టపడుతున్నారు. సో ఆయన వెళ్ళేసరికి ఒక నిమిషం నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను అలా చూశాను. నాకు మైక్ ఇచ్చి మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మరి తండ్రి సమానులు పూజ్యులు. సో ఆయన నాకు చాలా ఆయనతో నేను చాలా సినిమాలు చేశానండి. సో మేము ఎంత పద్ధతులుగా వచ్చామో, మేము ఎంత కష్టపడి వచ్చామో, హీ ఈజ్ విట్నెస్ టు మేము చేసిన ఆ సినిమాలకి అని చెప్పని మళ్ళీ నేను చెప్పుకోవాల్సి వచ్చింది. మీరు కవర్ చేసుకోవాల్సి వచ్చింది. కనీసం మాట్లాడేటప్పుడు మొదటి పెళ్ళావన్నా నువ్వు రెండో పెళ్ళావన్నా మీడియా ఉంది ఎలా పెడుతుంది, నీ సినిమా పేరు చెప్పండి. సో అలా అయిపోయిందండి. పడేవాళ్ళు ఉంటే ఏదో అంటారు చూడండి, మెత్తగా ఉంటే ఎన్నైనా అనొచ్చు అనే విధంగా అలా అయిపోయింది. కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో కొంతమంది ఏమనరు. మా కుటుంబంలో చూసుకుంటే మా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏంటి మమ్మీ అని, ఏం జరిగింది, ఎందుకు అట్లా అని అనేస్తారు. సో అవన్నీ అభ్యంతరకరంగా ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకొని, పోనీ ఒకవేళ నిజంగా నీకు నాకు ఒక బ్యాడ్ రిలేషన్ ఉండవు, లేకపోతే మేము విచ్చలవిడిగా నీ దగ్గర మనం బిహేవ్ చేస్తూ ఉండి మీరు అలా మాట్లాడారంటే కూడా అర్థం ఉంది, అసలు ఏముండదు. ఇంకొకటి, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాక నేను బాగా అబ్జర్వ్ చేసిందండి, ఈ సెల్ ఫోన్స్ వచ్చినాక ఆడెవడో మనకి తెలియదు, ఆడు ముక్కు మొహం మనకు తెలియదు, ఎక్కడో ఒక ఫోటో దిగుతాడు, పక్కన వాళ్ళు చెప్తారు దివ్యవాణి గారు మాకు బాగా క్లోజ్ అండి అని. ఏ విధంగా క్లోజ్ నీకు, అసలు నువ్వు ఎవడో కూడా మనకు తెలియదు. పైగా మనతో మాట్లాడితే స్పీకర్ ఆన్ చేస్తారు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. పక్కన వాళ్ళతో మనం ఏమనుకుంటాం అమాయకంగా, ఏదన్నా మ్యామ్గా అక్కడ ఇది ఉందండి, ఇదండి ఈ మూవీ అండి, అదండి ఇదండి, మీరు ఎప్పుడో మాకు తెలుసండి, మనం మాట్లాడి పక్కన 100 మందికి వినిపించి చాటి చెప్పుకుంటారు. నిజంగా మా కుటుంబీకులు పెద్ద మనసుతో అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంతవరకు ఎక్కడ నాకైతే మా హస్బెండ్ నిజంగా ఎక్కడ నన్ను ఎప్పుడు ఒక టార్చర్గా కానీ ఒక డౌట్ఫుల్గా కానీ మాట్లాడటం ఎప్పుడూ లేదండి. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ అనమాట. నేనేంటి మన ఎక్కడున్నా 1000 మంది మధ్య ఉన్నా కూడా షీఈ్ ఫైర్ అనేది హీ నోస్ వెల్ అనమాట. సో కాకపోతే మిగతా వాళ్ళకి